దయచేసి వాని విషయంలో నేను తగ్గను. ఏం చెప్తారు, ఊరేస్తారు ఏంటి. అంతేగాని ఒక వేస్ట్ ఫెలో, ఒక అనామకుడు, చెట్లు కొట్టే సంస్కృతి. మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు, ఈ రోజు కూడా కేసులు ఉన్నాయి. ప్యాకెట్లో పోతాడు, ఇసుక పోతాడు. వాడిని పెట్టుకున్నావు ఆ పార్టీలో. పార్టీకి నష్టం. పార్టీ ఏమంటాడు, చెప్ప ప్రతి మాటకు చెప్తే అన్ని పంపిస్తాను మీకు, వాళ్ళకి పంపించి అన్ని మీ వాళ్ళకి. ఇదే వెంకట్రామరెడ్డి ఉన్నాడు, వాడు మాట్లాడతాడు. కానీ ఆయన ఇక్కడ ఉంది, సూర్యుని భార్య ఉంది. ఒక్క రోజు కూడా మున్సిపాలిటీలకు ఎప్పుడు చెప్తారే ఆడ పోయి క్లీన్ చేసి రాంటారు అని చెప్తాను. నమస్కారం. ఎవరితోనే కంపేర్ చేయ, నేనేం వద్దన్నా. అలాంటి వ్యక్తి వద్దు. నాన్న ఎప్పుడు పొగిడేవాడు, కడప బేరుగా ఉండే, ఎన్నోసార్లు చెప్పినాడు నాన్న, పోయి ఆడు చూసిరా పోనే. వెరీ సారీ, వెరీ సారీ. బానే బతికినాం, బానే ఉన్నాం, ఏ దాంట్లో లోటు లేదు, ఏమి లేదు. ఇట్స్ నాట్, ఐ కాంట్, నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి. అవును జగన్, మీరు యాపొద్దు ఎవరింటికి పోలేదే పవర్ ఉందని? సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా? పోలేదే. మీ తాత పెద్ద ఫ్రాక్షనిస్టే, ఆయన ఎప్పుడు ఎవరింటి మీద పోలేదే, ఎవరింటి మీద పోలే. వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగుండింది పులివెందుల. ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే, ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది. మరి నీకు బతుకుందా లేదో అమ్మని అడుగు, చెప్తాను. ఆ రోజు అంత ఘోరం జరిగితే మీ ఇంట్లో మరి ఆ వద్దు వద్దన్నారు. ఎన్ని ఘోరాలు చేసినాడంటే చెప్తే మీ వాళ్ళకి అందరూ మన బుక్కులు ఇచ్చి, ఇవన్నీ ఆయన రికార్డే, ఇవన్నీ ఆయన రికార్డే. మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు? 9 సార్లు. వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, నువ్వే చెప్తున్నావు 6 సార్లు అని. ఏదో జరిగిందని బాధపడతాను, నేను కూడా బాధపడుతున్నా. ఏం చేయలేదు ఆయన ఘోరాలు. ఎక్కడన్నా ఇన్ని ఉంటాయి కేసులు ఎవరికన్నా? అయినా కానీ బాధపడలే. నువ్వు పొద్దున్నూకులు అంటారు ఆయనకి హైకోర్టు హైకోర్టు హైకోర్టు, ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేటు నిజం. నిన్న మీ శైలజానాథ్కి అనంతరాడికి పంపించాలంటే నీకు కూడా పంపించచ్చు. ఇది బహిష్కరించినారు వాడిని. దీంట్లో లోయర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టులో 6 సార్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, హ్యూమన్ రైట్స్ అన్ని దాంట్లో వాడిని పంపిండి అన్నారు. చూడండి, అబద్ధం కాదు. 5 ఏళ్ళు బహిష్కరించినారు. అన్ని ఆర్డర్లు ఉన్నాయి. వీఆర్ నాట్ అగెన్స్ట్ యూ ఆర్ యువర్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. నేను కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివినా. నువ్వు ఎప్పుడు చెప్తాను నేను ఫస్ట్ స్టూడెంట్ కాదు, బట్ స్టిల్ నా పేరు ఈ రోజు కూడా లైబ్రరీ బోర్డులలో నా పేర్లు ఉన్నాయి. మేము కూడా బాధే బతికినాం. ఇంకోటి చెప్తాను, నేను ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఇంపోర్టెడ్ కార్లో తిరగల పాపం. మేము ఈ పొద్దు ఆయన్ని మా ఊర్లో రానిరు. నేను ఎందుకు గెలిచిన అనుకుంటాను, అదే వేరే వాడిని పెట్టిండి మున్సిపల్ గెలుతాను. పార్టీ చెడ్డ పొరుగు చేయవాడు. నువ్వు అన్నావు కాబట్టి నేను జవాబిస్తాను. నీకు ప్రసన్న ఇంటికి పోయి పలకొడతానే 6 సార్లు అంటానవే, మా రికార్డు. నువ్వు ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈపు చూసుకొని నీ ఈపు చూసుకుంటే నీకు తెలుస్తుంది నీ నిజస్వరూపం ఏందో. 18 లేస్తే నీకు ఏరే పని లేదు. అది ఏదో చెప్తారు గుండె మీద ఎంటకలు వీకినట్లని, ఆ పరిస్థితి నీకుంది. నీ బతుకంతా తాడిపత్రి ప్రజలకు అందరికీ తెలుసు. 18 లేస్తేనే తెల్లవారుతానే సాయంత్రం వరకు ఎవరో ఒకరి మీద సోషల్ మీడియాలోనో ఇంకోసారినో నువ్వు రాజకీయ భవిష్యత్తు కాపాడుకునే దానికోసం నువ్వు చేస్తున్నావు. ఏదన్నా కానీ నువ్వు రాజకీయాలు చేసేటప్పుడు చేయి, కానీ ఇట్లా అధికారులు చనిపోయినప్పుడు ఇంకోటి దీని అధికార పార్టీ వాళ్ళ మీద మా మీద దొబ్బడం సమంజసం కాదు. నీ ఇన్సూరెన్స్ కేసులు అంటున్నావు. నువ్వు సక్రమంగా మీ అమ్మకు మీ నాయనకు పుట్టింటే, నువ్వు మీ కులదేవుడు ఎవడుంటే గనా వాటికొచ్చి నువ్వు కానీ ఆ సంతకాలు పెట్టినవాడు ఎవడో బేవర్సనా కొడుకు ఎవడున్నాడో వాడు కానీ వచ్చి ప్రమాణం చేయమను, నేను దాన్ని ఒప్పుకుంటా. నువ్వు నా మీద ఏదన్నా అవినీతి ఆరోపణలు చేస్తే నేను కావాలంటే ఎక్కడికి వచ్చినా కూడా, నువ్వు ఎక్కడ పిలిచినా కూడా నేను చేస్తా. బుద్ధిండి మాట్లాడేది నేర్చుకో. వయసు పెరిగింది, బతుకుతే ఇంకా 4 ఏళ్ళు బతుకుతావో 5 ఏళ్ళు బతుకుతావో నీకే తెలియదు. చనిపోయేటప్పుడు పలానోడు చనిపోతాడంటే 4 మన ఎమ్ముడితో వచ్చేటట్టు ఉండాలా. నీకు ఆ పరిస్థితి కూడా